హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ సాయి కుకింగ్ ఛానల్. ఈరోజు నా వీడియోలో శ్రీ ధనలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధనమ్మ మర్రి అండి మీకు నా వీడియోలో చూపిస్తాను. ఈరోజు కొత్తపేటకి 4 కిలోమీటర్ల దూరంలో కేదార్లంక అనే గ్రామంలోని ధనమ్మ మర్రి అమ్మవారని ధనలక్ష్మి అమ్మవారు వెలిసారండి. చాలా ఫేమస్ అయినటువంటి గుడి. ఇక్కడ ధనమ్మ మర్రి అంటే చాలా ఫేమస్ అండి. శ్రీ ధనమ్మ తల్లి అమ్మవారు మనం ఏదనుకుంటే అది ఏం కోరుకున్నా సరే మనకి నెరవేరుతాయి. ఈరోజు నేను ధనమ్మ మర్రికి వచ్చానండి. మీ అందరి కోసం వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను అమ్మవారిని దర్శించుకోవడానికి 3 ప్రదక్షిణలు ఇలా చేసుకుని మీకు ఇవంతా షూట్ చేసి షేర్ చేస్తానండి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని కేదార్లంక అనే గ్రామంలో వెలిసినటువంటి ధనమ్మ మర్రి అమ్మవారండి. పెద్ద మర్రి చెట్టు అండి. అది మొదలు ఎక్కడ ఉన్నదనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అంత పెద్ద మర్రి వృక్షం అండి. మీకు ఇప్పుడు నేనైతే ఇలా గుడి చుట్టూ లైన్లు అనేవి ఉంటాయండి. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా గుడి చుట్టూ ఇలా ఏర్పాటు చేశారు, మనకి ప్రదక్షిణలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇప్పుడైతే ఈరోజు ఖాళీగా ఉంది. కార్తీక మాసం గురించి కూడా చాలామంది ఇప్పుడు నైవేద్యాలు అనేవి ఏమీ చేసుకోరు కదా, అందుకే ఖాళీగా ఉందండి. ఇప్పుడైతే లోపల అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్ళి మన అమ్మవారికి ఏమన్నా మొక్కుకుంటే చీర అని అవి ఏమన్నా అనుకుంటే మనం వేసుకోవచ్చండి. ఇలాగా మనం లోపలికి వెళ్ళి ఇలాగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇలా వచ్చిన వాళ్ళు ఇలా మొక్కు తీర్చుకున్న వాళ్ళు నైవేద్యాలు అవి సమర్పించుకున్నారండి. నేనైతే అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాను. చాలామంది ఇక్కడ చాలామంది మొక్కుకుంటారండి. కోళ్ళని, మేకపోతులని ఇలాగ వాళ్ళకి మొక్కుకుంటారండి. వాళ్ళ కోరికలు అనేవి వాళ్ళ కోరికలు తీరగానే ఇక్కడ వచ్చి అమ్మవారికి అనుకున్నట్టుగా నైవేద్యం చెల్లించుకుంటారు. అమ్మవారి ఆలయం ఎదురుగా ఇలా ఉయ్యాల అనేది ఏర్పాటు చేశారండి. ఇలాగ మనం పిల్లల కోసం మొక్కుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఇలా ఇవన్నీ పూజలు చేసుకుంటారు. అంటే ఉయ్యాలది ఊపుతారండి. ఇప్పుడైతే చుట్టూ ఎలా ఉన్నదనేసి చూపిస్తాను మీకు. ఇలా ధనమ్మ మర్రి అన్నాను కదండి, పెద్ద వృక్షం అన్నాను. ఇలా ఉంటుందండి. చాలా పెద్ద చెట్లు ఇవన్నీ మర్రి చెట్లు, మర్రి ఒళ్ళు కిందకి ఇలా ఉంటాయి. మనం ఏమనుకున్న మొక్కులు అవన్నీ ముడుపులు కట్టుకోవడం అవన్నీ ఇలా ఖాళీగా ఉంటుందండి. ఇదంతానే మొక్కుకున్న వాళ్ళు కోళ్ళు అనేసి నైవేద్యాలు, మేకపోతులు ఇంకా ఎవరు ఎలా అనుకుంటే అలా మొక్కు చెల్లించుకుంటారండి. ఇలా ముడుపులు అవి మొక్కుకున్న వాళ్ళు ఇలా కట్టుకుంటారు. చూడండి మర్రి చెట్టు అనేది ఎంత పెద్దగా ఉన్నదో. మొదలు అనేది ఎక్కడ ఉన్నది అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు అంటే అంత పెద్ద చెట్లు. ఇంకా కొంచెం జనం ఎక్కువైన కారణంగా కొంచెం ఖాళీ అనేది చేశారండి. కొంచెం చెట్లు అనేవి ఇంకా చాలా పొదలు ఉండేవి మర్రి చెట్లు. ఇక్కడైతే ఇప్పుడు కార్తీక మాసం గురించి ఇంత ఖాళీగా ఉంది, కానీ లేదంటే చాలా జనం ఉంటారు. అసలు చాలా దూరం నుంచి వస్తారండి ఇక్కడ మొక్కులు అవి తీర్చుకోవడానికి.
కార్తీక మాసం గురించి నైవేద్యాలు అవి చాలామంది నాన్ వెజ్ అది తినరు కదా, అందుకే ఇప్పుడు ఖాళీగా ఉంది. ఒకరిద్దరు మాత్రమే ఇప్పుడైతే వంటలు అనేవి చేసుకుంటున్నారు. ఒకరిద్దరు అలా వచ్చారండి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇలా ఉంటుందండి గుడి అయితే. చుట్టూ అయితే ఇలాగ మర్రి చెట్లు అనేవి ఇలా ఉంటాయి. బయట నుంచి ఇలా ఉంటుందండి. ఇక్కడ వంటలు చేసుకుని ఇక్కడ తింటే చాలా ఏంటో ఆ భోజనం చాలా బాగుంటుందండి. ఇక్కడ భోజనం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఆ అమ్మవారికి నైవేద్యం చేసి తిన్న భోజనం అనేది ఇక్కడికి వస్తేనే చాలా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళే కాకుండా చూడడానికి కూడా చాలామంది వస్తుంటారండి. పిక్నిక్ లాగా కూడా చాలామంది వస్తుంటారు సరదాగా చూడడానికి అనేసి. అంటే అన్ని విధాలకు కూడా చాలా మంచి ప్లేస్ అండి. మనం ఏదనుకుంటే అది నెరవేరుతాయి ఇక్కడ కోరికలు అనేవి. ఇవాళ అయితే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే వచ్చారండి. ఇలా కోళ్ళు అవి తెచ్చుకున్నారు వాళ్ళు నైవేద్యం చేసుకోవడానికి. అమ్మవారికి చెల్లించిన తర్వాత ఇలా భోజనాలు అనేవి పెట్టుకుంటారండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్కి అనేది ఇది తనమరి అంటే చాలా చాలా దూరం నుంచి వస్తారండి. లారీలు, వ్యాన్లు అలాంటివన్నీ కట్టించుకుని చాలామంది వస్తుంటారు ఇక్కడికి. కార్తీక మాసం కాకుండా మామూలు రోజుల్లో అయితే అసలు ఖాళీ ఉండదండి ఇక్కడ. ఇలా ఉంటుందండి. ఇక్కడైతే ఈరోజు షాపులు కూడా తీయలేదు, ఒకే ఒక్క దుకాణం అన్నది తీశారండి. గుడి ప్రక్కనే ఉన్నటువంటి మర్రి చెట్టు అండి, పెద్దది. చాలా పెద్ద మర్రి ఒళ్ళు అనేవి ఉన్నవి. గుడి చుట్టూ కూడా ఇలా లైన్లు అవి ఉంటాయండి. ఇలా ఉంటుందండి చుట్టూ కూడాని. ఈరోజైతే ఇంత ఖాళీగా ఉంది మనకి. ఇక్కడైతే షెడ్లు కూడా ఏర్పాటు చేశారండి. ఇంతకు ముందైతే ఖాళీగా ఉన్న ప్లేస్లోనే వండుకునేవారు. ఇప్పుడైతే ఇలా షెడ్లు అనేవి అన్నీ ఏర్పాటు చేశారు మనకి. వంటలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీలుగా ఉండేలాగా ఇలా షెడ్లు అనేవి ఏర్పాటు చేశారండి. ఎవరికి వాళ్ళు షెడ్లోనే వంటలు అవి చేసుకుని ఆ టేబుల్ కూడా అన్నీ దొరుకుతున్నాయండి. ఇప్పుడు టేబుల్ చేసుకునే వాళ్ళు భోజనాలకు అవి అన్నీ ఈజీగా అన్నీ దొరుకుతున్నాయండి. ఇలా వంటలు అనేది చేసుకుని ఇక్కడే నీళ్లు కూడా ట్యాప్లు ఇచ్చేసారండి. అన్నీ కూడా చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇలా షెడ్లు అనేవి వంటలు చేసుకోవడానికి అది కొత్తగా వేశారండి. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం అయ్యి ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇలా వంటలు చేసుకుంటారండి. కోళ్ళు నైవేద్యం చెల్లించుకుని మేకపోతులని అమ్మవారికి ఏదనుకుంటే అది కోరికలు నెరవేరిన తర్వాత ఇలా వచ్చి వాళ్ళు అనుకున్న విధంగా ఇలా ఇక్కడ నైవేద్యం చెల్లించింది అందరూ వంటలు అవి చేసుకుని భోజనాలు అవి చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడ భోజనం చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వర్షం వచ్చినా కూడా మనం వంట చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఇలా షెడ్లు అనేవి ఇలా నిర్మించారండి. మన అమ్మవారికి పెట్టడానికి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఈరోజైతే ఒకే ఒక షాప్ తీసుంది. గాజులు, ఇంకా చీర, జాకెట్లు, పూజ సామాగ్రి అంతా, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, మనకి ఏం కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయండి. షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ మాల్స్ అవి తీయలేదండి ఈరోజు షాపులు అనేవి. ఇప్పుడైతే నేను గోదావరి చూపిస్తానండి. పక్కనే గోదావరి పాయ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు.
ఇవి ఇటుక పట్టీలు అంటారండి. ఇక్కడ ఇటుకలు తయారు చేస్తారు. ఇటుక అంటే ఇక్కడ నుంచి చాలా చాలా ఊర్లకు వెళ్తుందండి ఇల్లు కట్టుకోవడానికి. అది ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇటుకలు అనేవి ఇక్కడ తయారవుతాయండి ఈ ఊర్లో. గుడికి 1 కిలోమీటర్ అంత దూరంలోనే గోదావరి అనేది ఉందండి. గౌతమి నదిపాయ అండి, గౌతమి నదిపాయ. ఇటుకలు అనేవి ఇక్కడ అంతా కూడా ఇటుక తయారీనండి. చాలామంది ఇటుక తయారీ, ఈ కొబ్బరి పొట్టు ఇవన్నీ కూడా ఇటుక తయారీకి వాడతారండి. ఇదంతానే ఇదంతా కొబ్బరి పొట్టు అండి, ఇటుకలకు వాడతారు. ఇటుక తయారీకి, ఇటుక కాల్చడానికి అది వాడుతుంటారు. గుడికి 1 కిలోమీటర్ దూరంలోనే గౌతమి నది అనేది ఉన్నదండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఈ దారి అంతా కూడా ఇటుక తయారీ అండి. ఇది ధనంమరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ గోదావరి నది ఇక్కడ కూడా వస్తారండి. ఇది కూడా గుడికి వచ్చి దర్శనం చేసుకుని భోజనాలన్నీ అయిన తర్వాత ఇలా గోదావరి నది పక్కనేనండి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి సరదాగా ఇదంతా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ నీరు అనేది కొంచెం తక్కువగా ఉందండి. వర్షాకాలం అయితే ఇదంతా కూడా నీరు వస్తుందండి. ఇప్పుడు మనం ఉన్నది ఇదంతా కూడా వర్షాకాలంలో పైకంటూ వస్తుంది నీళ్లు. ఇప్పుడైతే నీళ్ళు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. మొన్నటి వరకు అయితే చాలా ఫుల్గా ఉందండి గోదావరి. ధనంమరి దగ్గర భోజనాలు అవి చేసిన తర్వాత ఇలా గోదావరి దగ్గరికి వస్తారండి. ఇక్కడ కూడా చాలాసేపు ఎంజాయ్ చేసి ఇదంతా చూసుకుని అప్పుడు వెళ్తారు. ధనంమరి టెంపుల్ అంటేనే చాలా ఫేమస్ అండి. ఇక్కడ చాలామంది చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. ఇలా గోదావరి కూడా చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ అనేది ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ధనంమరి నుంచి ఇలా గోదావరి వచ్చి ఇవంతా షూట్ చేసుకుని వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఓకే అండి.